ఈ చెట్టులో ప్రతి ఇంచు అద్భుతం చేస్తుంది. మిరాకిల్ ట్రీ. మునగ చెట్టుతో మతిపోయే లాభాలు. ఏ చెట్టులో అయినా మనకు ఉపయోగపడే పండు ఉంటుంది, లేదా ఉపయోగపడే ఆకులు ఉంటాయి, వేర్లు ఉంటాయి, లేదా కాండం ఉంటుంది. మునగ చెట్టులో మాత్రం ప్రతి ఇంచు ఔషధమే. మునక్కాయలు మాత్రమే కాదు, మునగ ఆకులు, పువ్వులు, విత్తనాలు, వేళ్ళు, కాండం, మునగ చెట్టులో ప్రతిదీ మన హెల్త్కి హెల్ప్ అవుతుంది. ప్రతి భాగం ఔషధాలు గుణాలు కలిగి ఉంటాయి. అందుకే దీన్ని మిరాకిల్ ట్రీ అంటారు. అలా అనడంలో తప్పేమీ లేదు. మనకు అవసరం అయ్యే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఇందులో అరటి పండు కంటే 6 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. పాల కంటే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఇందులో ఉంటుంది. ఆరెంజెస్ కంటే 7 రెట్లు ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. పాలకూర కంటే 10 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది. గుడ్ల కంటే 15 నుండి 40 రెట్లు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. వేరుశనగ కంటే 50 రెట్లు ఎక్కువ వైటమిన్ బి3 ఇందులో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు దీన్ని తన డైట్లో చేర్చుకుంటానని దీని ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు. దీనితో మనకు కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఆ లాభాల గురించి తెలియజేసి మునగను మీ జీవితంలో భాగం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మునగతో కలిగే అద్భుతమైన లాభాల గురించి చెప్తాను. అలాగే దీన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా వివరంగా చెప్తాను. మునగతో కలిగే అన్ని బెనిఫిట్స్ 100% పొందాలంటే వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అర్థం చేసుకోండి. ఇందులో చెప్పే ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆయుర్వేదంలో మునగ చెట్టును శిగ్రు అంటారు. సుశ్రుత చరక సంహితల్లో దీని గుణాల గురించి విశేషంగా చెప్పబడింది. శిగ్రు కటుక ఉష్ణో తిక్త కఫవాతపః లఘు దీపన పాచన రూక్ష క్రిమిఘ్న శ్వాసకాసనుత్. మునగ చెట్టుపై ప్రముఖ ఆయుర్వేద గ్రంథమైన భావప్రకాశ నిఘంటువులో చెప్పబడిన శ్లోకం ఇది. దీని అర్థం వివరించాలంటే మునగ శరీరానికి తేలికగా ఉండే ఆహారం. కఫం, వాతం సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడుతుంది. కడుపులో ఉండే క్రిములు, బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది. అలాగే దగ్గు, శ్వాస సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. అందుకే మునగను కేవలం కూరగాయనే కాదు, ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధంలా భావిస్తారు. ఈ ఔషధం అందించే ఆ అద్భుతమైన లాభాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. తర్వాత దీన్ని ఎలా తీసుకోవచ్చో చూద్దాం. నెంబర్ 1, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మునగ ఆకుల్లో వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ని బలపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైటమిన్ సి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఫ్రీ రాడికల్స్ని తగ్గించి బాడీలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. సుశ్రుత చరక సంహితలలో మునగ చెట్టు గురించి చాలా ప్రాముఖ్యతతో చెప్పారు. ఇది సర్వరోగ నివారణి అని, వాతకఫ సమస్యలకు చాలా ఉపయోగకరమని ప్రత్యేకంగా వివరించారు. మోడర్న్ ఫుడ్ సైన్స్ స్టడీస్ కూడా దీన్ని వైటమిన్ సి వల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయని చెబుతుంది. నేను రికమెండ్ చేసిన చాలా మంది దీన్ని వారి జీవితంలో భాగం చేసుకున్నారు. దీన్ని ఉపయోగించిన చాలా మంది ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా ఇది రిలీఫ్ ఇచ్చిందని తెలిపారు. నెంబర్ 2, బాడీని డీటాక్స్ చేస్తుంది, యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది. మునగ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే జియాటిన్ అనే కాంపౌండ్ యాంటీ ఏజింగ్లో చాలా బాగా పనిచేస్తుంది. మునగ ఆకు పొడిని ఫేస్ ప్యాక్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మునగ ఆకుల పొడిని ముల్తానీ మిట్టితో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్లా ఉపయోగిస్తే స్కిన్కి న్యాచురల్ గ్లో వస్తుంది. నెంబర్ 3, డైజెషన్ అండ్ గట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ స్మూత్గా జరిగేలా చేస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఐబిఎస్ లాంటి గట్ ఇష్యూస్లో కూడా హెల్ప్ అవుతుంది. దీనితో గట్ ఫ్లోరా ఇంప్రూవ్ అవుతుంది, ఇంటెస్టినల్ లైనింగ్ స్ట్రాంగ్ అవుతుంది.
మోడర్న్ స్టడీస్ ప్రకారం గట్ pH బ్యాలెన్స్ చేయడంలో, టాక్సిన్స్ బయటకు పంపడంలో, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడంలో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 4, ప్రొటెక్ట్స్ ద లివర్. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే లివర్లోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, డీటాక్సిఫికేషన్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 5, బోన్స్ అండ్ జాయింట్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇందులో హై కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వలన జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతుంది. ఇది వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసి జాయింట్ పెయిన్ తగ్గిస్తుందని చరక సంహితలో చెప్పబడింది. నెంబర్ 6, బ్లడ్ షుగర్ కంట్రోల్. ఇందులో ఉండే ఐసోథయోసైనేట్స్ డయాబెటీస్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఇన్సులిన్ సెక్రీషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో వచ్చిన రీసెర్చ్ ప్రకారం దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ స్లో అవుతుంది, బ్లడ్ షుగర్లో సడన్ స్పైక్స్ తగ్గుతాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మునగ చెట్టు భాగాలతో ఎన్నో లాభాలు మనకు కలుగుతాయి, ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మాట, మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోస్ చేసే బలము మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. తరచుగా మునగ కాయలతో కూర చేసుకొని తింటూనే ఉంటాం, సాంబార్లో వాడతాం. అయితే మునగ ఆకులను కూడా మనం రెగ్యులర్గా వాడచ్చు. కూరల్లో వేసుకోవచ్చు, చపాతీల్లో మునగ ఆకును కలుపుకోవచ్చు. అలాగే మునగ ఆకుల పొడిని వేడి నీళ్ళల్లో కలిపి తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ మునగ ఆకుల పొడిని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగండి. కావాలంటే అందులో టేస్ట్ కోసం నిమ్మరసం, కొంచెం పింక్ హిమాలయన్ సాల్ట్ లేదా కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు. మజ్జిగలో కూడా ఈ మునగాకు పొడిని కలుపుకొని తీసుకోవచ్చు. అందులో కొంచెం జీలకర్ర, మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. అలాగే ముందు చెప్పినట్లు ఈ పొడిని ముల్తానీ మిట్టితో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్స్ చూసి మెచ్చుకుంటూ మీరే కామెంట్ చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.